నిర్మల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైంసాలోని సత్పూర్ బ్రిడ్జి సమీపంలో కంటైనర్ను ఒక కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్తో సహా నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాద సమయంలో కారులో మొత్తం 7 ప్రయాణికులు ఉన్నారు. మృతులు పటేల్, రాజన్న, బాబన్న మరొక వ్యక్తిగా గుర్తించారు. హైదరాబాద్ వెళ్ళి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మిగతా వారికి తీవ్ర గాయాలైనట్లుగా మనకి సమాచారం అందుతోంది. మొత్తం 7 ఉన్నారు కారులో. 7లో 4 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. ఒక్కసారి మీరు స్క్రీన్లో చూడొచ్చు, తమ వారిని కోల్పోయిన ఆ బాధలో గుండెలు బాదుకొని ఏడుస్తున్నటువంటి ఆ కుటుంబ సభ్యులు. మరోవైపు ఆ కారు పూర్తిగా నుజ్జునుజ్జవడాన్ని మీరు గమనించవచ్చు. చూడండి ఎలా అయిపోయిందో. కనీసం ఆనవాళ్ళు కూడా కనీసం అది ఆ షేప్ పూర్తిగా మారిపోవడాన్ని, ఒక హాఫ్ సైడ్ మాత్రం కనిపిస్తుంది మన కార్ లాగా. రిమైనింగ్ పార్ట్ ఏదో హాఫ్కి ఏదో ఒక కత్తితో సగానికి డివైడ్ చేస్తే ఎలా అయిపోతుందో, లేదంటే చూడండి ఒక టాయ్ కార్ కంటే దారుణంగా డిస్ట్రాయ్ అయిపోయింది మొత్తం పూర్తిగా. అంటే వీ కెన్ అండర్స్టాండ్ హౌ హారిబుల్ ఇట్ ఈస్. లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి, లోపల ఉన్న వాళ్ళు ఎంత నరక యాతన అనుభవించి ఉంటారో, ఎంత బలమైనటువంటి ఒత్తిడి వాళ్ళ మీద ఉండొచ్చు ఒకసారి గమనించండి. మీరు చూస్తున్నారు కదా, పార్ట్స్ అన్నీ కూడా దూరంగా ఎగిరిపడ్డాయి. చాలా భయంకరమైనటువంటి ప్రమాదంగానే చూడండి కార్ పార్ట్స్ దూరంగా ఎగిరిపడ్డాయి. కార్ అంతా కూడా పూర్తిగా షేప్ అవుట్ అయిపోవడాన్ని మీరు చూడొచ్చు. పూర్తిగా సహజంగా కొన్ని యాక్సిడెంట్స్లో ఏదో ఒక భాగం దెబ్బతింటుంది, లోపల ఉన్న వాళ్ళ మీద కొంత ఇంపాక్ట్ పడుతుంది. ఒక చిన్న భాగం దెబ్బతింటేనే లోపల ఉన్న వాళ్ళ మీద తీవ్రమైనటువంటి ఇంపాక్ట్ పడుతుంది. అలాంటిది కారు మొత్తం నుజ్జు అయిపోయిందంటే లోపల ఉన్న వాళ్ళు ఇంకెంత దారుణమైన పరిస్థితుల్ని అప్పుడు చూసుంటారు అనేది ఒక్కసారి మనకు అర్థమవుతుంది. అక్కడికక్కడే 4 ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. కంటైనర్ను బ్రిడ్జి సమీపంలో, బైంసాలోని సత్పూర్ బ్రిడ్జి సమీపంలో కంటైనర్ను కారు ఢీకొట్టింది. రవినాయక్ జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి. ఒక్కసారి ఆ ఘటనకు సంబంధించి ఏమంటున్నారు చూద్దాం. ఆ తర్వాత మా ప్రతినిధి రవినాయక్తో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇక్కడ నుంచి హైదరాబాద్ పోయినాం. ఓ పేషెంట్ చూసి రిటర్న్ వస్తున్నాం. వచ్చేటప్పుడు ఇక్కడ సాత్పూర్ బైంసా ఆడ యాక్సిడెంట్ అయింది. లారీ ఏర్టిక వాహనం, అందులో 4 చనిపోయిండు. ఒక ఆయన సీరియస్ ఉన్నారు, నిజామాబాద్ హాస్పిటల్ ఉన్నారు. మా ఇద్దరికి కొంచెం దెబ్బలు తగిలి భోజరామ్ పటేల్, కొలిమేల రాజన్న, డ్రైవర్ పోయిడి బాబన్న. ఇక్కడ నుంచి హైదరాబాద్ పోయినాం. ఓ పేషెంట్ చూసి రిటర్న్ వస్తున్నాం. వచ్చేటప్పుడు ఇక్కడ సాత్పూర్ బైంసా ఆడ యాక్సిడెంట్ అయింది. లారీ ఏర్టిక వాహనం, అందులో 4 చనిపోయిండు. ఒక ఆయన సీరియస్ ఉన్నారు, నిజామాబాద్ హాస్పిటల్ ఉన్నారు. మా ఇద్దరికి కొంచెం దెబ్బలు తగిలి భోజరామ్ పటేల్, కొలిమేల రాజన్న, డ్రైవర్ పోయిడి బాబన్న. ఇక్కడ నుంచి హైదరాబాద్ పోయినాం. ఓ పేషెంట్ చూసి రిటర్న్ వస్తున్నాం. సో అక్కడే ఉన్నటువంటి పర్సన్ చెప్తున్నారు, ఒక 4 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు ఆ ప్రమాదంలో. ఒక వ్యక్తి హాస్పిటల్లో ఉన్నాడు, సీరియస్గా ఉన్నాడు. మా ఇద్దరికి దెబ్బలు తగిలాయంటూ ఒక వ్యక్తి చెప్తున్నాడు. అంటే మొత్తం 7 మెంబర్స్ మీద ఈ ఇంపాక్ట్ కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం మీకు ఇప్పటికే ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి సంబంధించిన ఫొటోస్ కూడా మీరు చూస్తున్నారు. అయ్యో వరుసగా మీకు కనిపిస్తున్నాయి అక్కడ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ ఫొటోస్. యూ కెన్ సీ దెమ్. ఒక భారీ ప్రమాదం అనే చెప్పాలి, చాలా భయంకరమైనటువంటి ప్రమాదం. ఎలా జరిగింది అనే డీటెయిల్స్ మనం తెలుసుకుంటాం మరికొద్దిసేపట్లో. మా ప్రతినిధి రవినాయక్ మనతో జాయిన్ అవుతారు. మరిన్ని డీటెయిల్స్ మనం తెలుసుకుంటాం, ఎలా జరిగింది ఏంటి అనే వివరాలు. కానీ చాలా దారుణమైనటువంటి అదృష్టం కొద్దీ మిగతా వాళ్ళు ప్రాణాలతో బయటపడ్డారు. ఒక వ్యక్తికి సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తుంది, మరొక ఇద్దరికి కూడా కొద్దిపాటి గాయాలైనట్లుగా తెలుస్తుంది. అసలు ఆ ఘటనా స్థలంలో ఏం జరిగింది, ఇంత భయంకరమైనటువంటి ఈ ప్రమాదానికి కారణం ఏంటి, అసలు ఎవరి తప్పు వల్ల ఇదంతా జరిగింది, ఏం చర్యలు తీసుకుంటున్నారు ఇప్పుడు, ఆ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి. అక్కడికక్కడే 4 ప్రాణాలు కోల్పోయి మరొక వ్యక్తికి సీరియస్గా ఉన్నట్లుగా, అదిగో మీరు అక్కడ ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తి రాజన్న,
మనకి స్క్రీన్లో కనిపిస్తున్నారు. అలాగే బాబన్న, వికాస్, పటేల్ వీళ్ళ నలుగురు కూడా ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది అక్కడ. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు, విచారణ చేస్తున్నారు. అయితే ఆ ప్రమాదం జరిగిన క్షణంలో అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది ఈ ప్రమాదం అనేది మాత్రం తెలియడం లేదు. కారులో ఉన్న వ్యక్తి కూడా ఇది ప్రమాదం జరిగింది అని చెప్తున్నాడే తప్పితే అక్కడ ఉన్న వ్యక్తి ఏం జరిగింది అనేది ఎగ్జాక్ట్గా చెప్పలేని పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు కొంత సమాచారాన్ని ఇప్పటికే సేకరించినట్లుగా తెలుస్తుంది. ఆ బ్రిడ్జి సమీపంలో ఈ ఘటన జరగడాన్ని మీరు చూస్తున్నారు. రవినాయక్ మనతో జాయిన్ అవుతున్నారు, డీటెయిల్స్ తెలుసుకుందాం. రవినాయక్, చాలా ఘోరంగా జరిగింది అక్కడ, చాలా భయంకరంగా ఉంది పరిస్థితి చూస్తుంటే. అసలు ఏం జరిగింది, ఈ ప్రమాదానికి కారణం ఏంటి, అప్పుడు ఆ ఘటనా స్థలంలో పరిస్థితి ఏంటి? ఎస్ నందు, ఈరోజు నిర్మల్ జిల్లా బైన్సా సమీపంలో జరిగిన యాక్సిడెంట్ అందరినీ కలిచివేసింది. దీంట్లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ కూడా ఉన్నాడని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే నూతనంగా ఎన్నికైన సర్పంచ్కు తీవ్ర గాయాలైనాయి. తనను వెంటనే నిజామాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తుంది. అయితే మనం ఒకసారి పూర్తి వివరాల్లోకి పోతే, ఇటు హైదరాబాద్కు వెళ్ళారు. కుప్టి గ్రామానికి చెందిన కొంతమంది రెయిన్బో హాస్పిటల్ అక్కడికి వెళ్ళి పరామర్శించి వస్తున్న టైంలో ఈ యాక్సిడెంట్ జరిగిందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. రాత్రి 2 గంటల సమయంలో నయాపూల్ దగ్గర ఈ యాక్సిడెంట్ చోటు చేసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. అయితే సంఘటన స్థలానికి స్థానిక పోలీసులు వెళ్ళారు. పోలీసులు వెళ్ళి ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ ను పరిశీలించారు. ఏ విధంగా యాక్సిడెంట్ జరిగింది, కంటైనర్తో పాటు ఒక టవేరా వాహనం రాత్రిపూట వెనక నుంచి బలంగా వచ్చి ఢీ కొట్టడంతో అక్కడే 4 చనిపోయిన పరిస్థితి. దాంట్లో 6 ఉండే, 6లో చనిపోయిన వారు 4గా గుర్తించారు. వారిని వెంటనే తీవ్ర గాయాలైన వారిని ఏరియా ఆసుపత్రి నుంచి నిజామాబాద్కు మెరుగైన వైద్యానికి అందించిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఆ రాత్రిపూట ఇది నిద్రలోనే జరిగిందా, లేదంటే ఇతరత్ర కారణాలు ఏదైనా ఉన్నాయా, డ్రంక్ అండ్ డ్రైవ్ ఏమన్నా జరిగిందా, అసలు ఏంటి అనే కోణంలో కూడా పరిశీలిస్తున్నారు. చనిపోయిన దాంట్లో ఒకైన బాబన్నతో పాటు వికాస్, అదేవిధంగా పటేల్తో పాటు మరొకరు ఉన్నట్టు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి నిర్మల్ జిల్లా బైన్సా సమీపంలో జరిగిన యాక్సిడెంట్, నయాపూల్ దగ్గర జరిగిన యాక్సిడెంట్ ఏదైతుందో జిల్లాలో అందరినీ కలిచివేసింది. ఒక రకంగా కంటతడి పెట్టిస్తున్న పరిస్థితి. ఇటు నిర్మల్ జిల్లా కుబీర్ మండలం కుప్టి గ్రామంలో విషాద ఛాయలు చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. నందు, ఇప్పుడు మరి పోలీసులు ఏమంటున్నారు ఈ కేసుకు సంబంధించి? పోలీసులు సంఘటన స్థలం చేరుకున్న తర్వాత కొంత విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. వీళ్ళు హైదరాబాద్ నుంచి ఏ సమయంలో బయలుదేరారు, ఏంటి, అసలు ఏం జరిగింది అనే కోణంలో కూడా నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి శర్మిల తెలుసుకుంటున్నట్టు తెలిసింది. ఈ అంశంలో పూర్తి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిసింది. అసలు యాక్సిడెంట్కి గల కారణాలు ఏంటి, ఎప్పుడు ఈ మేజర్ యాక్సిడెంట్ ఈ మధ్య కాలంలో జరగలేదు. అయితే రోడ్ సేఫ్టీ అంశంలో కొంత పోలీసులు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు, యాక్సిడెంట్లపై అవగాహన కల్పిస్తున్న పరిస్థితి. అయితే ఈ తరుణంలోనే ఇలా జరగడం కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంది. సంఘటన స్థలానికి జిల్లా ఎస్పీతో పాటు ఏఎస్పీ కూడా పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఈ అంశంలో కొంత విచారం వ్యక్తం చేస్తున్నట్టు కూడా తెలిసింది. అసలు అజాగ్రత్తగా ఎప్పుడు కూడా వాహనాలు నడిపే ప్రయత్నం చేయొద్దు, అందరూ అప్రమత్తంగా ఉండాలి. నిర్మల్ పోలీసుల తరఫున అప్పీల్ చేస్తున్నామని జిల్లా ఎస్పీ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఈ నైట్లో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతుందో ఈ ఇన్సిడెంట్ పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాం పోలీసుల తరఫున కూడా అని చెబుతున్నారు. సంఘటన స్థలంలో నేరుగా ఏఎస్పీ బైన్సా చేరుకున్న పరిస్థితి. చేరుకొని ఏం జరిగింది, జరగడానికి గల ప్రధాన కారణం ఏముంటుంది, వెనక నుండి రాత్రిపూట హైవేపై వాహనాలు ఏమైనా నిలిపి ఉన్నాయా, నిలిపి ఉన్న వాహనానికి ఈ వాహనం వెళ్ళి నేరుగా ఢీ కొట్టిందా, అసలు ఏంటి అనే కోణంలో కొంత చుట్టుపక్కల ఏదన్నా సీసీటీవీ ఉంటే సీసీటీవీ కూడా పరిశీలించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఈ యాక్సిడెంట్ గల కారణాలు ఏంటి, ఇక్కడ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే ఒకవేళ పూల్ దగ్గర ఇంతకుముందు జరిగిందా లేకపోతే ఈ మధ్య కాలంలో జరిగిందా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నట్టయితే తెలిసింది. ఓవరాల్గా ఈ జరిగిన యాక్సిడెంట్ ఏదైతుందో అందరినీ ఇబ్బంది పెడుతుంది, సంచలనంగా మారింది, కుప్టి గ్రామంలో విషాదంగా మారిందని చెప్పుకోవచ్చు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్కు నిజామాబాద్ హాస్పిటల్లో మెరుగైన వైద్యం కోసం తీసుకెళ్లిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికైతే చికిత్స నడుస్తున్నట్టు తెలిసింది. తీవ్ర గాయాలతో 2 ఉన్నట్టు తెలిసింది. నందు,
రైట్ థ్యాంక్ యూ రవినాయక్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద జరిగిన ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు విచారణ చేస్తున్నారు. ఎగ్జాక్ట్గా అసలు వాళ్ళు ఎప్పుడు బయలుదేరారు, ఎలా ఈ ఘటన చోటు చేసుకుంది, ఎలా జరిగింది ఇది అనే దానికి సంబంధించి ఇప్పుడు పోలీసులు విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఆ కుటుంబ సభ్యులు తమ కుటుంబంలోని వ్యక్తులను పోగొట్టుకున్న వాళ్ళు గుండెలు బాదుకుని ఏడుస్తున్నటువంటి పరిస్థితి, తమ పరిస్థితి ఏంటో అర్థం కాక తమకు ఏదో ఒక రకంగా న్యాయం చేయండి, తమ కుటుంబాలను ఆదుకోండి అని అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా వీలైనంత త్వరగా ఈ కేసుకు సంబంధించి విచారణ పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నారు. విచారణ మరి ఎలా జరుగుతుంది, ఎగ్జాక్ట్గా ఇంకేం చేయబోతున్నారు ఈ కేసుకు సంబంధించి అనే వివరాలు ఎప్పటికప్పుడు ఆర్టీవీ మీకు అందిస్తూ ఉంటుంది. మీరు చూడొచ్చు ఆ ఘటన జరిగినటువంటి ప్రాంతాన్ని. అలాగే ఇంతకుముందు మనం చూసాం ఆ కారు ఏ పొజిషన్లో ఉంది అనేది, అండ్ ఏ లారీనైతే ఢీకొట్టి ఆ కారు అలా అయిందో అదిగో ఆ లారీ మీకు కనిపిస్తుంది స్క్రీన్లో. అలాగే ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తులు కూడా మీకు స్క్రీన్లో చూడొచ్చు. 4 ప్రాణాలు అక్కడికక్కడ కోల్పోయారు. మరొక వ్యక్తి ఇప్పుడు హాస్పిటల్లో సీరియస్ కండిషన్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏ క్షణమైనా సరే ఏం జరుగుతుందో చెప్పలేమంటూ డాక్టర్స్ చెప్పినట్లుగా సమాచారం అందుతుంది. అయితే ఈ కారు మీద గతంలో కూడా చలాన్స్ చాలా ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. అండ్ ఒకసారి మీరు చూడొచ్చు, 120 స్పీడ్ కంటే ఎక్కువగా వెళ్ళడంతో గతంలో కూడా చలాన్స్ పడినట్లుగా మనకు కనపడుతుంది. ఒకసారి డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం, మరొకసారి రాంగ్ ఆర్ అనాథరైజ్డ్ పార్కింగ్ వల్ల, మరొకసారి ఓవర్ స్పీడింగ్ డేంజరస్ డ్రైవింగ్ వల్ల ఈ వెహికల్ మీద చలాన్ పడ్డటువంటి పరిస్థితి ఉంది. 120 కంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళడం వల్ల ఈ చలాన్ పడ్డది. సో గతంలో కూడా కొన్ని లైసెన్స్ లేకపోవడం ఒకటి, మరోవైపు రాంగ్ ఆర్ అనాథరైజ్డ్ పార్కింగ్, మరోవైపు ఓవర్ స్పీడింగ్. సో అన్ని రకాల చలాన్స్ కూడా ఈ వెహికల్ మీద ఉన్నదాన్ని మీరు చూడొచ్చు, మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో కొంత నిర్లక్ష్యం అనేది కనిపిస్తుంది వెహికల్ విషయంలో. అట్ ది సేమ్ టైం ఇప్పుడు మరొకసారి ఒక భారీ నష్టానికి దారితీసినటువంటి పరిస్థితి. ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మరిన్ని డీటెయిల్స్ ఆర్టీవీ మీకు అందిస్తూనే ఉంటుంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.